ఓజీ 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 ఇంకా సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 50 రోజుల దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా మైండ్లోంచి ఆ వైబ్స్ అయితే బయటికి వెళ్ళా. ఎస్పెషల్లీ ఆ సినిమా చేసినటువంటి రికార్డుల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలా. దాదాపు 400 కోట్లకు దగ్గర కలెక్షన్స్ ఓన్లీ తెలుగు వెర్షన్లోనే. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చినటువంటి అప్లాజ్ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన. దాదాపు 15 దేశాల్లో నంబర్ 1గా స్ట్రీమింగ్లో ఉందంటే ఆలోచించండి. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించి మనం ఎన్ని రికార్డ్స్ మాట్లాడుకున్నామో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందని చెప్పుకున్నామో అన్నీ పక్కన పెడితే ఈ రోజుల్లో కూడా దాదాపు లాస్ట్ డే ఆ రోజు కూడా చూసాం. ఆ రోజు ఎలా సెలబ్రేషన్స్ చేశారో కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఐమాక్స్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూసే ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ డే ఎవరైనా చేస్తారు, కానీ లాస్ట్ డే అంటే ఓటీటీలో రిలీజ్ అవ్వక ముందు ఒక రోజు ముందు ఆ సినిమాకి చేసినటువంటి రచ్చ నేనైతే ఇంతవరకు ఏ సినిమాకి చూడలేదనే చెప్పాలి. లాస్ట్ రోజు కూడా ఇంత హైబజ్ క్రియేట్ చేసి చేస్తారేంట్రా బాబు, ఇదేం పిచ్చి అభిమానం రా అనుకుంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో కూడా రికార్డులు కొట్టుకుంటూ పోయింది. అసలు నెట్ఫ్లిక్సే ఆశ్చర్యపోయేలా ఆ ప్రభంజనం చూసింది. ఎస్పెషల్లీ ఇప్పుడు 50వ రోజు దగ్గరకు వచ్చిందట. రేపు అంటే 13వ తారీఖుకి 50 రోజులు అవడంతో అభిమానులు ఇంకొక దానికి ప్లాన్ చేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతోనే పాటు ఇంకా అబ్రాడ్లో కూడా కొన్ని థియేటర్స్లో 50వ రోజు వేడుకని చాలా గ్రాండ్గా చేయటం కోసం సిద్ధం చేసుకున్నారట. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఐమాక్స్ కావచ్చు, కొన్ని థియేటర్స్ కావచ్చు, విమల్ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి విమల్ థియేటర్లో ఒక రేంజ్లో రచ్చ చేయడానికి మొదలుపెట్టారట ప్లాన్స్. దీనికి సంబంధించి బుక్ మై షోలో కావచ్చు, వీటిల్లోనే టికెట్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచడానికి ఆ ఒక్కరోజు మళ్ళీ ఓజీని ఫస్ట్ డే ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేయడానికి ఆ కల్ట్ ఫ్యానిజం, పవన్ కళ్యాణ్ గారి ఆ ఆరాని, ఆ గ్రేస్ని, ఆయన వాక్ చేస్తుంటే వచ్చేటువంటి ఆ గూస్ బంప్స్ని మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ థియేటర్కి వెళ్ళొచ్చు, అదే ఫీల్తో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద ఓజీ దిగుతున్నాడు. అది కూడా రేపు 13వ తారీఖు 50వ రోజు కావడంతో ఇంకాస్త బూస్టింగ్ ఇవ్వటానికి నాకు తెలిసి అసలు వీళ్ళేం అభిమానులండి, వీళ్ళేం ఆనందం అండి. అసలు ఈ రోజుల్లో 50 రోజులు ఆడటమే కష్టమైపోతుంటే అసలు ఓజీ సినిమాకి నాకు తెలిసి 2 వారాల క్రితం అనుకుంటా ఓటీటీలో రిలీజ్ అయింది. నాకు తెలిసి లాస్ట్ మంత్ 23వ తారీఖు అనుకుంటా, 22వ తారీఖు ఒక రేంజ్లో రచ్చ చేశారు. 16వ రోజు, 15వ రోజు, 22వ రోజు, 23వ రోజు కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓజీకి సంబంధించినటువంటి ఓటీటీలో కూడా మిగతా స్టేట్లో, మిగతా కంట్రీస్లో, స్టేట్లో కూడా కదా మిగతా కంట్రీస్లో డబ్ చేసి మరీ నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసుకునేటువంటి క్రేజ్ సంపాదించుకుంది. దాదాపు అక్కడే అంటే నెట్ఫ్లిక్స్లోనే వాళ్ళు ఇప్పటివరకు చూడనటువంటి సౌత్ సినిమా క్రేజ్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం వేరే వెర్షన్స్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకున్నాం, మన ఇండియాకే పరిమితం అనుకున్నాం, కానీ ఆయన మీద ప్రేమ, సమాజం మీద ఆయన చూపించేటువంటి ఆ భక్తి, ఇష్టం ప్రపంచానికి కూడా తెలిసిందేమో. సో పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఇష్టపడతారు. అందులో డెఫినెట్గా చాలామంది మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు ప్రపంచం కూడా ఆ అభిమానుల జాబితాలో చేరిపోతుంది. అంతేకాదు రేపు 50వ రోజు మన తెలుగు అభిమానుల గురించి, మన సినిమా పిక్చర్ల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరలా. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే మిగతా అభిమానులందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అంటారు కదా, ఆ రేంజ్లో రచ్చ చేయడానికి రేపు 13వ తారీఖు మీరు కూడా సిద్ధంగా ఉండొచ్చు. ఆన్లైన్లో ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా టికెట్స్ నార్మల్ రేట్లే, ఎక్స్ట్రా రేట్లు ఏమీ లేవు. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే వరకు కూడా ఒక రేంజ్లో ఆ కిక్ని ఇంకా మెయింటైన్ చేయడం కోసం, అంటే 50 రోజుల వరకు ఇప్పటికే ఆ మైండ్లోంచి దిగలేదు, ఇంకా మళ్ళీ ఇంకొక ఆ సినిమా వచ్చే వరకు ఈ క్రేజ్ మళ్ళీ 100 రోజుల ఫంక్షన్ కూడా చేయొచ్చు. చెప్పాలంటే 100 రోజులు సెలబ్రేషన్స్ కూడా అభిమానులు ఇలాగా చేసేటువంటి సందర్భాలు ఒక నిజంగా చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. ఏదో మాట వరుసగా అనేసాడు, కానీ హరిశంకర్ గారు ఏదో మాట వరుసగా గబ్బర్ సింగ్లో పెట్టారనుకున్నాం, కానీ అదే ఫాలో అవుతున్నారు. ఆయనే కాదు, ఆయన రాజకీయాల్లోనే కాదు, ఆయన అభిమానులు కూడా కొత్త ట్రెండ్ని సెట్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఇదేనేమో.